హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్. ఈరోజు మేము దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా విజిట్ చేయడానికి వెళ్తున్నాం. దీన్నైతే అల్సఫా మెట్రో స్టేషన్ అంటారు. లోపలికి వెళ్తున్నాం. దుబాయ్లో మెట్రో స్టేషన్ అయితే ఇలా ఉంది. ఇక్కడ బస్లో ఆర్ మెట్రోలో జర్నీ చేయాలంటే నోల్ కార్డ్ టికెట్ తీసుకోవాలి. మా హస్బెండ్కి అయితే నోల్ కార్డ్ ఉంది, సో నా కోసం టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకొని మెట్రో కోసం పైన ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడైతే ఒక 2 or 3 minutes వెయిట్ చేసాం మెట్రో కోసం. ఇక్కడ ఎవ్రీ 5 minutesకి ఒకసారి మెట్రో వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం మెట్రోలో జర్నీ చేస్తున్నా. మెట్రో అయితే ఎక్కినాం, ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి గైస్, ఇది మెట్రో నుండి బయట వ్యూ. పెద్ద పెద్ద బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్ చుట్టూ పక్కన ట్రీస్. ఇక్కడ పక్క ట్రీస్ అయితే ఉంటాయి రోడ్డు పక్కన. ఇంకా లేక్స్, షాపింగ్ మాల్స్. అల్సఫా మెట్రో స్టేషన్ నుంచి దుబాయ్ మాల్కి ఒక మిడిల్లో అయితే ఒక 2-3 స్టేషన్స్ అయితే వస్తాయి. ఇలా నాకెలా తెలుసు అంటే మనకి అక్కడ మెట్రోలో అనౌన్స్మెంట్ చేస్తారు అండ్ అక్కడ రాసి కూడా ఉంటుంది. దుబాయ్ అండ్ బుర్జ్ ఖలీఫా స్టేషన్ అయితే వచ్చేసింది. మేము ఇక్కడ డ్రాప్ అవుతున్నాం. కిందకి ఎగ్జిట్ అవ్వడానికి వెళ్తున్నాం. ఎగ్జిట్ అవ్వడానికి కూడా మళ్ళీ కార్డు స్వైప్ చేయాలి. మెట్రో స్టేషన్ నుంచి దుబాయ్ మాల్కి లోపలికి వెళ్ళాలంటే బ్రిడ్జ్ కనెక్షన్ అయితే ఉంది. అక్కడ నుండి ఒక 10 or 15 minutes వాక్ చేయాలి అండ్ ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి. మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము, ఎందుకంటే ఇక్కడ ఎవ్రీడే నైట్ వాటర్ ఫైర్ వర్క్స్ అనేటివి జరుగుతాయి. లైటింగ్తో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనేసి ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము. ఫైనల్గా అయితే దుబాయ్ మాల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ మాల్ అయితే వరల్డ్లోనే లార్జెస్ట్ మాల్. లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. మాల్ బిగినింగ్లో అయితే టర్కిష్ ఐస్ క్రీమ్ ఉంది. ఇక్కడ జరుగుతున్న సీన్స్ అయితే నార్మల్గా నేనైతే యూట్యూబ్లో చూసిన, మీరు కూడా చూసే ఉంటారు. బట్ నేను ఇప్పుడు లైవ్లో చూస్తున్నా. చాలా ఫన్నీగా ఉంది. వాళ్ళ ట్రిక్స్ యూజ్ చేసి మనతో ఆడుకుంటారు. ఇంకా ముందుకి వెళ్తే పర్ఫ్యూమ్ షాప్స్, టాయ్స్, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్. చూడండి గైస్, ఈ ఎస్కలేటర్స్ అయితే ఎప్పుడు బిజీగానే ఉంటాయి. ఈ మాల్లో మనకి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే స్పైడర్ కనిపించింది. ఇక్కడ చాలామంది పిక్స్ తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకున్నాను. దీని పక్కనే లైటింగ్తో గ్లాస్ కనిపించింది, చూడగానే బాగా అనిపించింది. సో ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నా. అండ్ బ్రాండెడ్ క్లాత్స్, షూస్, గ్లాసెస్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే అడ్వర్టైజింగ్ చూపించడానికి ఒక బిగ్ స్క్రీన్ ఇన్స్టాల్ చేశారు. అండ్ ఈ స్క్రీన్ పక్కన పెద్ద అక్వేరియం అయితే ఉంది. ఈ దుబాయ్ మాల్ అయితే 4 floors ఉంది. ఈ మాల్ మొత్తం తిరిగి చూడడానికి ఒక రోజు మొత్తం పట్టుద్ది. అంటే ఒక రోజు పట్టుద్ది అంటే అన్నిటినీ కవర్ చేయాలంటే ఒక రోజు మొత్తం పట్టుద్ది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే కింది ఫ్లోర్లో అయితే స్కేటింగ్ ప్లే గ్రౌండ్ ఉంది. చాలా అంటే చాలా మంది స్కేటింగ్ చేస్తున్నారు ఇక్కడ. దుబాయ్ మాల్లో ఈ వాటర్ ఫాల్ స్టాచ్యూ అనేది చాలా ఫేమస్. అండ్ ఇక్కడ ఎప్పుడు చాలా రష్ ఉంటుంది, ఎందుకంటే పిక్స్ తీసుకుంటారు. అండ్ పక్కనే బేకరీ, రెస్టారెంట్ ఉంది, అందుకే ఇక్కడ చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. దుబాయ్ మాల్లో తిరిగి నైట్ అయితే అయిపోయింది. ఎస్పెషల్లీ మేము చూడడానికి వచ్చిన బుర్జ్ ఖలీఫా వాటర్ ఫైర్ వర్క్స్ ప్లే చేసే టైం అయితే రానే వచ్చింది. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి. సో లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. ఇక్కడ ఎవ్రీ 20 minutesకి ఒకసారి వాటర్ ఫైర్ వర్క్స్ ప్లే చేస్తారు. వాటర్ ఫైర్ వర్క్స్ స్టాప్ అవ్వగానే ఇందులో బోటింగ్ కూడా ఉంటుంది. ఈ గ్యాప్లోనే బోటింగ్ చేసే వాళ్ళు బోటింగ్ చేస్తారు.
అవును, చెప్పడం మర్చిపోయినా. బుర్జ్ ఖలీఫా పైన ఏమైనా అడ్వర్టైజింగ్ ఆర్ ఫెస్టివల్స్ ఉంటే దీనిపైన ప్లే చేస్తారు. అండ్ ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు మన ఇండియన్ ఫ్లాగ్‌ని కూడా షో చేశారు. ఇంకా మళ్ళీ బతుకమ్మ ఫెస్టివల్‌కి కూడా బతుకమ్మని షో చేస్తారంట. ఎవ్రీ న్యూ ఇయర్‌కి బుర్జ్ ఖలీఫాపై 5-10 మినిట్స్ ఫైర్ వర్క్స్ జరుగుతాయి. అవి చూడ్డానికి చాలామంది వస్తారు. అండ్ చాలా బావుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్. బాయ్ బాయ్.